పవిత్ర గంగానది తీరంలో ఒకరోజు తులసిదేవి గాఢమైన తపస్సులో కూర్చుంది. ఆమె మనసు ఒక దివ్యమైన భర్త కోసం కోరికతో నిండిపోయింది. అంతలో ఆమె దృష్టికి ఒక అద్భుత దృశ్యం ప్రత్యక్షమైంది. విశాలమైన వటవృక్షం క్రింద గణపతి దేవుడు ధ్యానంలో లీనమై కూర్చున్నాడు. ఆయన శరీరం నుండి వెలువడుతున్న ఆ దివ్య కాంతి, ఔజస్వం చూసి తులసి ఆశ్చర్యపోయింది. ఆమె వినయంతో ముందుకు వెళ్లి గణేశుడిని ప్రార్థించింది. ప్రభూ, నన్ను మీ జీవిత భాగస్వామిగా స్వీకరించండి. మీ సేవ చేయడం నా కోరిక. గణపతి శాంతంగా చిరునవ్వు చిందిస్తూ అన్నాడు. తులసి, నేను బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నాను. నాకు వివాహం అవసరం లేదు. ఆ సమాధానం విని తులసి నిరాశతో కోపగించింది. ఆమె శపించింది. గణేశ, ఒకరోజు నువ్వు తప్పకుండా వివాహం చేసుకోవాలి. గణపతి గంభీరంగా కన్నులు తెరిచి అన్నాడు. తులసి, నువ్వు ఇప్పుడు ఒక పవిత్ర మొక్కగా మారుతావు. నిన్ను భగవాన్ విష్ణుమూర్తి ఎంతో ప్రేమిస్తాడు. కాని నా పూజలో మాత్రం నిన్ను ఎప్పటికీ ఉపయోగించరాదు. తక్షణమే తులసి ఒక పవిత్ర మొక్కగా మారింది. ఆ రోజు నుండి ప్రతి ఇంటిలో తులసిని పూజిస్తారు. ఆమె విష్ణుమూర్తికి ఎంతో ప్రియమైనది. కాని గణపతి దేవుని పూజలో మాత్రం తులసి లేదు. ఎందుకంటే ఆయనకు దుర్వా గడ్డి, ఎర్ర పువ్వులు అత్యంత ప్రియమైనవి.